నా పేరు పవిత్ర. నేను శ్రవంతికి మేనకోడలిని అయితా. నేను 3-4 ఇయర్స్ నుండి వాళ్ళ దగ్గరే ఉండి చదువుకున్న. ఇంటర్ మొత్తం అక్కడనే కంప్లీట్ చేసిన. హైదరాబాద్ ఎక్కడ? శ్రీ చైతన్య కాలేజ్ ఓకే. చిక్కడపల్లి దగ్గర ఉంటారు, ముసాపేట్. నేను ఎప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ కి వచ్చిన, ఫస్ట్ ఇయర్ అయిపోయిన సెకండ్ ఇయర్ కి ఆ అమ్మాయి పరిచయం అయింది. పరిచయం అయినాక మహేశ్వరి పాపాయి పేరు, ఆమె పరిచయం అయింది మా మామయ్యకి. అయితే వీళ్ళిద్దరు గొడవ పెడుతుండే. మా అత్తమ్మకొద్దు, ఏ ఆడపిల్ల అయినా తట్టుకోలేదు కదా ఇలాంటివి, అందుకనే మా అత్తమ్మ నాకొద్దు ఇవి అని చెప్తుండే. నేను ఆమెతోనే చేస్తలేను, అసలు నేను ఆమె దగ్గరికి పోతలేను, అంత రూమర్స్ అని క్రియేట్ చేస్తుండే అతను. ఆయన చెప్పాడు రూమర్స్ అంటే మీ అత్త మీద? అసలు ఆమె నువ్వు ఎందుకు అట్లా అనుకుంటున్నావు, నీది నువ్వు ఊహించుకుంటే సరిపోదు కదా అని చెప్తుండే. వాళ్ళ మామయ్య కొడుకులు ఉంటుండే అక్కడనే పక్కనే ఉంటారు వాళ్ళు మా అత్తమ్మ దగ్గరకు వచ్చి, అక్క నువ్వు ఎందుకు అట్లా అనుకుంటున్నావు, నీకు తెలియదా వీళ్ళ గురించి, అది ఇది అని చెప్తుండే. బాగా నమ్మిస్తారు. మా అత్తమ్మ చూసినా చెప్తుండే, గొడవ పెడుతుండే బానే. ఇంకా చాలా సార్లు పంచాయతీ అది ఇది కూడా అయింది. ఆయన వినకుండా అట్లానే చేసిండు. లాస్ట్ కి ఆమెను పెళ్లి చేసుకుండు. వాళ్ళ అన్న వాళ్ళ వదిన సహాయంతో, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా ఇక్కడ కురివి దగ్గర పోయి పెళ్లి చేపించిండు. వాళ్ళ బిడ్డ అని చెప్పి పెళ్లి చేపించినారంట. ఇంకా వాళ్ళు పెళ్లి చేపించినాక ఇంకా మాకు తర్వాత తెలిసినాక మా అత్తమ్మ ఉండను, నేను మొత్తానికి విడాకులు తీసుకుంటా అని చెప్పింది. విడాకులు తీసుకుంటా అని చెప్తే ఈయనేమో ఇయ్యను, నేను ఎందుకు ఇస్తా అని చెప్పి ఇయ్యలే. ఎట్లయినా మా అత్తమ్మనే కష్టపడి సంపాదించింది. అక్కడ ఉండి ఫుడ్ బిజినెస్ పెట్టుకుంది. అక్కడ సంపాదించింది బానే. ఒక 2 ఫ్లాట్లు తీసుకుంది. ఆమె కష్టంతోనే పిల్లలకి ఇంకా బంగారం చెప్పించింది. ఆమె కష్టంతోనే. అతను మార్నింగ్ డ్యూటీకి 11 కి 10 కి పోయేటోడు, మళ్ళీ నైట్ 3 కి వచ్చేవాడు. కార్ డ్రైవింగ్ చేస్తుండే. మహేందర్ రెడ్డి అతని పేరు. అతని దగ్గర కార్ డ్రైవింగ్ చేస్తుండే. ఆ టైంకి వస్తుండే. మా అత్తమ్మ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోతుండే. అట్లా అమ్మాయితోనే తిరిగి అలవాటయ్యి ఆమెతో అట్లా అయింది. తర్వాతకి మా అత్తమ్మ ఇక వీడిట్లనే ఉన్నాడు అని చెప్పేసి పెద్దల సహాయంతో నేను విడాకులు తీసుకుంటా అని వచ్చేసింది మొత్తానికి. కానీ ఇప్పుడు కాకపోయినా రేపు మారుతాడేమో అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన నాటకాలు ఆడేది. నేను చేస్తలేను, అసలు ఆమెనే అట్లా అనుకుంటుంది, ఆమె అట్లా అనుకుంటే నేను ఏం చేస్తా అని చెప్పేవాడు. శ్రవంతి ఎప్పుడన్నా మహేశ్వరితో మాట్లాడిందా? ఏం మాట్లాడి ఉండొచ్చు? ఆమెతో అసలు ఆమెతో కాంటాక్ట్ లేదు. ఇంకా మహేశ్వరి ఎవరో కాదు, ఆమెనే ప్రవీణ్ వాళ్ళ అత్త కూతురు అవుతుంది ఈ పిల్ల. వాళ్ళ పేరెంట్స్ తోని మాట్లాడింది ఒకసారి, వాళ్ళ డాడీతోని. మహేశ్వరి వాళ్ళ డాడీతోని మాట్లాడినప్పుడు అతను ఏమన్నాడు, ఇంకోసారి నీకు అట్లా రాదు, నేనే నా కూతురుని చంపేస్తా, ఇంకోసారి నీ జోలికి రాదు అంటుంటే నీ హస్బెండ్ ని కూడా చంపేస్తా అని అన్నాడు. మరి చంపేసేవాడు ఏమైంది? చంపేయలేదు వాడి కూతుర్ని, వీడిని. అతనికి అసలు ఏ కూతురునైనా అట్లా ఉంచుకుంటాడా అతను? వాళ్ళది కూడా ఫుల్ తప్పు ఉంది. మా అత్తమ్మ చనిపోవడానికి కారణం వాళ్ళే. మా అత్తమ్మ అంత పిరికిది కాదు, చచ్చిపోయేంత పిరికిది అసలు కాదు. ఎందుకంటే 3 ఇయర్స్ నుండి ఎప్పుడైతే గొడవ స్టార్ట్ అయిందో అప్పుడు వీళ్ళకు అప్పులు ఉండే, కొన్ని ఫ్లాట్ తీసుకొని బంగారం అవి ఇవి అప్పుడే బాగా చేపించుకున్నారు. కొన్ని అప్పులు ఉండే, అవి తీరి ఇప్పుడు మంచిగా ఉండాలి పిల్లలతోనే, నేను వాళ్ళు చదువుకున్నాక సెటిల్ అవ్వాలి, నేను బాగుండాలి అనుకునే టైంలో ఇట్లా చంపేసిండు. ఆమె ఆమె అసలు కాదు, చచ్చిపోయేది అయితే అప్పుడెప్పుడో చచ్చిపోయేది. చిన్న పిల్లలు ఉన్నప్పుడే చచ్చిపోయేది కదా. వాళ్ళని ఇంతవరకు పెంచి ఇప్పుడు చచ్చిపోవడానికి ఆమెకు మనసు ఎట్లా వస్తుంది? వీడు ప్లానింగ్ తోనే తీసుకోపోయి చంపిండు. మా అత్తమ్మ పంపిన రికార్డింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గరికి. అసలు ఆయన ప్లానింగ్ తోనే చేసిండు సార్. ఎవరెవరు, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ. అవును, అసలు పోలీసులు ఏం చేస్తున్నారు నాకు అర్థమైతలేదు. వాళ్ళ ఇంట్లో అయితే అట్లా వదిలేస్తారా? ప్రవీణ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిన ఇంకా దొరకనే లేదంట. వాళ్ళని పట్టుకోరా అసలు? ఇదేనా 1 వీక్ అవుతుంది. 1 వీక్ వరకు పోలీసులు తలుచుకుంటే ఒక్క రోజులో పట్టుకోవచ్చు. అసలు ఎందుకు ఇంకా పట్టుకోవట్లేరు? మరి వాళ్ళని ఏం న్యాయం చేస్తున్నారు? వీళ్ళింట్లో ఇట్లా అయితే ఊకుంటారా వాళ్ళు? ఇంకెప్పుడు అసలు పట్టుకునేది? వాళ్ళకు శిక్ష ఇస్తారా అసలు వీరు? లేకపోతే ఏమనుకుంటారు వీళ్ళు? వాళ్ళకి శిక్ష పడాలి. ప్రవీణ్ ని చంపేయాలి. అసలు పిల్లలే లేనప్పుడు ఆయననే కదా కన్నది, ఆయననే కదా ఉన్నది వాళ్ళతో ఇన్ని రోజులు. వాళ్ళనే చంపుకుని ఈయన బతికి ఎందుకు? ఇంకా ఎవరి కోసం బతుకుతుండు? ఆ వెస్ట్ వాళ్ళ కోసమా? వాళ్ళ అన్న వాళ్ళు సపోర్ట్ చేసి నువ్వు చంపేరా, మేము నీతో ఉంటాం, మా పిల్లనే తీసుకొచ్చి మేము నీకు పెళ్లి చేస్తాం, ఆ చిన్న పొరగాళ్ళ మీద నువ్వు భూమి ఎక్కిస్తావా, ఫ్లాట్లు ఎక్కిస్తావా అని చెప్తుంటే ఇతను అట్లా చెప్పి మా అత్తమ్మ వాళ్ళని కొడుతున్నాడు. అంటే చిన్న పిల్లలని చూడకుండా కాలు కొట్టుండే. ఆ బాడక బతికెందుకు? అసలు మనిషినా వాడు? వాడికి ఉరి శిక్ష చేయాలి. వాళ్ళ ఫ్యామిలీ మహేశ్వరి అమ్మాయిని మాత్రం ఉరి తీయాలి. ఈ వేసేదాన్ని కూడా అసలు ఒక నిండు 2 పసి ప్రాణాలను తీసుకుంది. ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉందా ఈ వేస్ట్ ఉండదు? మనిషేనా? చంపేయాలి సార్ వాళ్ళని, వీళ్ళందరినీ. వాళ్ళ అమ్మ అసలు ఎట్టి పరిస్థితిలో బయటికి రావద్దు, వాళ్ళు లోపలనే ఉండాలి. వీళ్ళని చంపేయాలి. ప్రవీణ్ కి ఎవరు శిక్ష పడాలి, ఆ అమ్మాయి కూడా లోపలనే ఉండాలి. లైఫ్ లాంగ్ మొత్తం లోపలనే ఉండాలి. అసలు ఇది ఎక్కడి వరకు పోయినా కానీ అసలు
చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకు ఇదే న్యాయం సార్. వాడు చచ్చిపోతేనే మాకు న్యాయం అవుతుంది, లేకపోతే అసలు ఈ కాలంలో అమ్మాయిలకు ఏం ప్రొటెక్షన్ ఉంది సార్? అసలు పైన చర్చలు ఎవరైనా తీసుకుంటున్నారా? వేరే ఇంటికి పోవాలన్న తర్వాత అమ్మాయిలు భయపడారా సార్? అసలు ఏం చేస్తున్నారు? ఈ సొసైటీ ఏం చేస్తుందో మాకు అర్థమైతలేదు సార్. కఠిన అసలు ఈ తెలంగాణలో 1 కాదు 2 కాదు, రోజుకి 2-3 వింటున్నాం. ఒక్కరికైనా అసలు తీసుకుంటున్నారా? ఆ రేవంత్ సార్ కి దండం పెడితే చెప్తున్నా నేను, అసలు శిక్ష తీసుకోవాలి, ఆయన యాక్షన్ తీసుకోవాలి, ఫస్ట్ తీసుకోవాలి, నేను చంపేయాలి అంతే సార్. మీద మనం చూసినట్లయితే ఈ ఘటన మరి నమ్మించి మోసం చేయడం, మహానటుడిగా యాక్ట్ చేయడం, అదేవిధంగా డబ్బులు తీసుకోవడం. అంటే తన భార్య స్రవంతి మరి ఎండకు అనకుండా పగలనకుండా రేయి అనకుండా మరి కష్టపడుతూ హోటల్ నడుపుతూ ఆ వచ్చే డబ్బులు కూడా 5,000 10,000 ఆయన వచ్చేటప్పుడు డబ్బులు తీసుకోవడం, మహేశ్వరి అనే వ్యక్తితోటి అంటే మహేశ్వరి అనే ఆమెతోటి మరి గోవాలో వెళ్ళడం, గోవాలో వెళ్ళిన తర్వాత ఎంజాయ్ చేయడం, ఇదంతా కూడా చేసిన పని. మొత్తం మీద విజువల్ కి సంబంధించి మనం ఒకసారిగా చూసినట్లయితే మనకు క్లియర్ గా మనకు కనిపిస్తుంది అందులో స్రవంతికి సంబంధించిన చిత్రపటం అది. అదేవిధంగా కార్తిక్ కౌశిక్ వాళ్ళ యొక్క విగ్రహాలు అంటే వాళ్ళ యొక్క ఫోటోలు కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. సో ఆ చిన్నారులు ఎవరైతే ఉన్నారో మరి పశ్చిమ మొగ్గలుగా ఉన్నారు, కానీ వాళ్ళ యొక్క జీవితాలు కూడా అడియాసలుగా మారాయి. వారిపై పెట్టుకున్న ఆశలు ఏవైతే ఉన్నాయో ఆశలు కూడా అడియాసలు అయినాయి. సో మరి నిందితుడు మరి ప్రధాన నిందితుడు కర్కశకుడు, మరి అదేవిధంగా తండ్రిగా చెప్పబడుతున్న ఇక్కడ ప్రవీణ్ ఎవరైతే ఉన్నాడో ఆ ప్రవీణ్ మరి ప్రతిసారి పంచాయతీ పెట్టినప్పుడల్లా పంచాయతీలో కాళ్ళ వేళ్ల పడడం, అదేవిధంగా వాళ్ళకి నచ్చ చెప్పుకోవడం, సో మళ్ళీ అక్కడికి వెళ్ళడం, మళ్ళీ అక్కడ ఎంజాయ్ చేయడం. మళ్ళీ ఈ మధ్యలో అంటే దాదాపుగా 2 సంవత్సరాలు కూడా 2 సంవత్సరాల నుంచి కూడా పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. అదేంటి మరి పోలీసులు కూడా వారి పక్షం మీదే మాట్లాడడం, అవతల పక్షం వారి యొక్క మాటలు వినడం, సో మేము సర్ది చెప్తామని చెప్పడం కూడా తాత్సారం జరిగింది అంటూ, అంటే ఒక కేసుకు సంబంధించిన తాత్సారం జరిగింది ఒక పాయింట్ తీసుకోవచ్చు. అదేవిధంగా మరి దీనికి సంబంధించి మరొక కట్టుకున్న భార్య ఎవరైతే ఉన్నారో, ప్రేమించి కట్టుకున్న భార్యని ఎవరైతే ఉన్నారో మరి నిలువున మోసం చేయడం, దగా చేయడం కూడా ఇందులో జరిగింది. సో ప్రతిసారి మహానటుడిగా మారిన ప్రవీణ్ మరి వారిని మోసగించే మాటలు, అదేవిధంగా మరి పంచాయతీలలో కూడా వాళ్ళ కాళ్ళ వేళపడడం, సో మరి దగ్గరలో ఉన్న కురవి అనే టెంపుల్ దగ్గర కూడా వెళ్ళి మహేశ్వరితో పెళ్లి చేసుకోవడం, సో దగ్గరుండి మహేశ్వరి తాలూకా వాళ్ళు వీరిద్దరు కూడా పెళ్లి చేయడం. ఆల్రెడీ స్రవంతి ఉంది కదా, స్రవంతికి మరి అన్యాయం జరిగింది కదా అన్న క్రమంలో కూడా వాళ్ళు చెబుతున్నా కూడా వినకుండా మరి వారు పెళ్లి జరపడం. మరి ఎలా తీసుకోవచ్చు, ఎక్కడ జరిగింది, ఎవరు ఫెయిల్యూర్ ఇది, మరి అంటే చట్టం దగ్గర అంటే పోలీస్ స్టేషన్ లో జరిగిన అన్యాయమా, లేకపోతే పంచాయతీలో జరిగిన అన్యాయమా, లేకపోతే ఒకవేళ మరి మొదటి పెళ్ళానికి అన్యాయం చేశాడా అని పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం కదా మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఇక నిందితుడు ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ కి ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాల్సిందే అంటూ కూడా వారి బంధువులు ఆవేదనగా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. సో నిందితుడిని గట్టిగా శిక్షించాలి. నిందితుడు డ్రగ్స్ కూడా తీసుకొని ఆ డ్రగ్స్ తీసుకున్న ఆ క్రమంలో ఆయన మరి అక్కడికి వెళ్ళి భార్యను కొట్టడం, అప్పుడప్పుడు డబ్బులు తీసుకొని ఎంతో కొంత తీసుకొని జమ చేసుకొని మళ్ళీ వెళ్ళడం, అంటే హైదరాబాద్ లోనే మహేశ్వరితో మరొక కాపురం పెట్టడం. సో ఇదంతా కూడా దాదాపుగా 2.5 సంవత్సరాల నుంచి జరుగుతున్న క్రమం. 2.5 సంవత్సరాల నుంచి జరుగుతున్నా కూడా ఇటు తల్లిదండ్రులు చెప్తున్నారు, అటు అత్తమామ చెప్తున్నారు, అన్నదమ్ములు చెప్తున్నారు, చుట్టాలు చెప్తున్నారు, కానీ వాడి మాట వాడిదే. సో ప్రవీణ్ ఎవడి మాట వినడు, తన మాట తను వింటాడు అన్నది కూడా మనకు చూసు ఒక నరరూప రాక్షసుడిగా మనం అనుకోవాలా. అంటే మరి తనకు పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని మరి కడ తీర్చిన కసాయి తండ్రి, మరి కసాయి తండ్రికి పడవలసిన శిక్ష ఏంటి? మరి కసాయి తండ్రి వరకే కాకుండా వారి యొక్క ప్రాణాలను పోయేలాగా కట్టుకున్న 3 ముళ్ళు వేసిన భార్య 2 పిల్లల్ని, బంగారం లాంటి పిల్లల్ని చేతిలో పెట్టింది. మరి వీరిద్దరితో సంతృప్తి పడకుండా కూడా ఇతర సంబంధాలను, అక్రమ సంబంధాలకు మరిగి మరి వారిని కూడా పెళ్లి చేసుకుంటాం అంటూ కూడా మరి సభ్య సమాజం ఎటుపోతుంది. మరి అదేవిధంగా ఇటువంటి అభాగ్యులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి అభాగ్యులు మరి అమ్మాయిలు యొక్క జీవితాలు ఇంకా ఎన్ని పాడు కావాలి. సో దీని మీద మరి మహిళా కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా దృష్టికి తీసుకెళ్లడం, రేవంత్ రెడ్డి గారిని కూడా మరి మాకు న్యాయం చేయండి అని చెప్పడం కూడా ఇక్కడ ఆవేదన భరితంగా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద దీని మీద పూర్తి స్థాయిలో నిందితులను పట్టుకొని, అంటే నిందితులు అంటే ఇక్కడ ప్రవీణ్ ప్లస్ మహేశ్వరి ప్లస్ వారితో పాటు ఇంకో 3 కూడా మొత్తం మీద 5 మంది నిందితులుగా వీళ్ళు చెప్తున్నారు. అయితే వీళ్ళకి సెటిల్మెంట్ చేసిన ఏదైతే
డివోర్స్ పేపర్స్ ఉన్నాయో, అలాగే మళ్ళీ సెటిల్మెంట్ చేసిన పంచాయతీ పేపర్లు ఉన్నాయో వాటి మీద కూడా సంతకాలు లేవు. అంటే నిరక్షరాస్యులు అని గమనించి మరి ఒకవేళ చదువుకున్న అధికారులు, చదువుకున్న పంచాయతీ చేసిన వీళ్ళు మోసం చేశారా? మొత్తానికి 3 జీవితాలు అనేవి ఇక్కడ మసిబాసిపోయినాయి, మట్టిలో కలిసినాయి. సో ఒక మగాడు ఒక మృగాడుగా మారి మరి వివాహేతర సంబంధాలకు మరి కట్టుకున్న కన్న పిల్లలు, అదేవిధంగా కట్టుకున్న తాళి కట్టిన మరి భార్యకు కూడా పూర్తి స్థాయిలో అన్యాయం చేశాడంటే ఎస్ చేశాడు అంటున్నారు. మరి ఇటువంటి నిందితులకి ఎటువంటి శిక్ష పెడితే సమాజం ఒక గుణపాఠం నేర్చుకుంటుంది? ఇటువంటి ప్రవీణులు ఇంకా ఎంతమంది ఉన్నారు? మరి వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది అన్నది కూడా ప్రభుత్వం నుంచి మనం వేచి చూద్దాం. కెమెరామెన్ రఘుతో 16 చింతల తండా నుంచి. నా కొడుకులు అది ఉంచకున్నా మంచిది, కొన్ని బియ్యం తెచ్చి కూడా పెడతా సార్. నేను ఇదంతా ఎందుకు సార్ బాధ? పిల్లలు నా దగ్గరే అలా నా నాయనమ్మ ఇంత అన్నం కూడా నా మనోడు చూసి ఇట్లా కూర్చొని ఎక్కడ నా బిడ్డ ఒక ఇంటికి పోయి ఈ కాలు పెట్టినప్పుడు ఎరే చేసింది సార్.